రాజకీయాల్లో కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందో లేదో తెలియదు కానీ అదృష్టానికి మాత్రం అక్కడ అగ్రాసనం ఉంటుంది. ఏపీలో ఒక కీలకమైన జిల్లాలో ఆ టీడీపీ నాయకుడిని చూసి ఇప్పుడు సొంత పార్టీ నేతలు ఇదే అనుకుంటున్నారట. ఎన్నికల్లో గెలిచిన వారు గెలవని వారు అంతా కలిసి పోటీ పడ్డా కూడా ఆ ప్రధానమైన పదవి ఆయనకే దక్కేలా ఉండడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసిందట. అయినా సరే అధిష్టానం నిర్ణయం కాబట్టి అంత కామ్గా ఉండిపోతున్నారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఎందుకు అంత లక్కీ? ఉగ్ర నరసింహారెడ్డికే అగ్రపీఠం. ఆయనకేనా ఒంగోలు ఎంపీ టీడీపీ బాధ్యతలు? లక్కీ లీడర్ అంటున్న తెలుగు తమ్ముళ్ళు. పశ్చిమకే పట్టం, రెడ్లకే ప్రాధాన్యం. ఏపీలో టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుల నియామక ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ నేతలు ఆశగా ఎదురు చూస్తుండటంతో నువ్వా నేనా అన్నట్టుగా మారిందట వ్యవహారం. ఆశావాహుల్లో ఎమ్మెల్యేలు కూడా ఉండటం ఆసక్తి రేపుతోంది. అయితే ఎంతమంది పోటీ పడితే ఏంటి, ఎంత లాబియింగ్ చేస్తే ఏంటి, కాసింత అదృష్టం కలిసి రానప్పుడు కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని చూసి ఇప్పుడు జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలు ఇలానే అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు ఆయనకే ఒంగోలు టీడీపీ పార్లమెంట్ బాధ్యతలు అప్పగించాలని ఫిక్స్ అయ్యారట పార్టీ పెద్దలు. దీనిపై కాస్త కోపంగా ఉన్నప్పటికీ హైకమాండ్ నిర్ణయం కాబట్టి అదే తమకు శిరోధార్యం అని నిట్టూరుస్తున్నారట ఆశావహులు. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష ఎంపిక కోసం గతంలోనే 3 సభ్యుల కమిటీ వచ్చి అభిప్రాయాలు తీసుకుంది. ప్రస్తుత అధ్యక్షుడు నూకసాని బాలాజీ రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం దక్కించుకోవడంతో ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని నేతలు కమిటీకి సూచించారట. అయితే ఈ పదవి కోసం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేర్లను పరిశీలించారు. సామాజిక వర్గాల సమతూకాన్ని దృష్టిలో పెట్టుకుని అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అంతా అప్పుడే క్లారిటీ ఇచ్చారు, అంతా స్పష్టం చేశారు. వాస్తవానికి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే వాటిలో 5 నియోజకవర్గాలు పశ్చిమ ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నాయి. ఒంగోలు, కొండపి, కనిగిరి, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఒంగోలు, కొండపి మినహా మిగిలిన 5 నియోజకవర్గాల్లో 3 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో వీరి మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేరు కూడా చివరిదాకా గట్టిగానే వినిపించింది. అయితే అనూహ్యంగా చివరికి కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అయితే పెద్దల నిర్ణయం పట్ల అందరూ సుముఖంగానే ఉన్న పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ టీడీపీ నేత మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అడిగిన వారికి ఇవ్వకుండా మరెవరికో అవకాశం ఇవ్వడం అంటే దీని వెనకేదో లాబియింగ్ జరిగింది అనే అనుమానం కలుగుతోందంటూ పెద్ద ఆరోపణలే చేస్తున్నారట. అయితే ఎవరి అభిప్రాయాలు, ఆలోచనలు ఎలా ఉన్నా తమ నిర్ణయమే ఫైనల్ అంటూ పెద్దల నుండి స్పష్టమైన ఆదేశాలు రావడంతో చేసేదేం లేక ఉసూరుమంటున్నారట. దాదాపుగా పేరు ఖరారైపోయింది అనే ప్రచారం జరుగుతున్న వేళ కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అదృష్టవంతుడు అంటూ సొంత పార్టీ సహచరులు తెగ మాట్లాడుకుంటున్నారు. 2009లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావటం కలిసొచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఉగ్ర నరసింహారెడ్డి 2014లో అదే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 3000 ఓట్లు కూడా రాలేదు. ఆ తర్వాత టీడీపీలో చేరి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేస్తే 2019లో వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ చేతిలో 40,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే 2024లో మరోసారి 2009 తరహాలోనే అదృష్టం తలుపు తట్టింది. వైసీపీ అభ్యర్థి దుద్దాల నారాయణ యాదవ్ కు రెడ్డి సామాజిక వర్గం నేతలు సహకరించకపోవడంతో నరసింహారెడ్డికి విజయం సునాయాసమైంది. మరోసారి ఎమ్మెల్యేగా గెలవటమే లక్కీ అనుకుంటే ఇప్పుడు పార్టీ పరంగానూ కీలక పదవి దక్కటం అదృష్టం అంటే ఇదే కదా అనే చర్చకు తెరలేపింది. ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్ష పదవి ఉగ్ర నరసింహారెడ్డికే దక్కనుందని తెలియటంతో జిల్లా పార్టీ వర్గాలు ఇలానే చర్చించుకుంటున్నాయి. ఎమ్మెల్యేగా ఉంటూనే కీలకమైన పార్లమెంటు పరిధికి పార్టీ అధ్యక్ష పదవంటే ఆ సర్కిల్లో పెద్ద దిక్కుగా ఉండాల్సి ఉంటుంది. అందుకే ఆ పదవి కోసం చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, పార్టీ కీలక నేతలు విపరీతంగా ఆశలు పెట్టుకున్నారు. గుమ్మడికాయంత సీనియారిటీ ఉన్నా పెసరంత అదృష్టం కూడా ఉండాలన్నట్టు ఇప్పుడు ఆ పదవి నరసింహారెడ్డికి దక్కింది. దీంతో లక్కీ లీడర్ అంటూ ఓవైపు కీర్తిస్తూనే మరోవైపు నిట్టూరుస్తున్నారట తెలుగు తమ్ముళ్ళు.